వల్లభనేని వంశీమోహన్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. సో రాజకీయాల గురించి ఐడియా ఉన్న ఎవరు అడిగినా మనిషిని చూస్తే వెంటనే వల్లభనేని వంశీమోహన్ అని చెప్పి టక్కుని చెప్పేస్తారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఆయన టీడీపీలో ఓనమాలు దిద్ది మంచి మంచి పార్టీల అధినేతలతో సంబంధాలు, ఇటు సినీ ప్రముఖులతో సంబంధాలు, ప్రొడ్యూసర్గా అప్పుడున్నప్పుడు చాలా బాగుంది వాతావరణం. సో మంచి హుందా రాజకీయం నడిచింది అప్పట్లో. కానీ ఆయన ఎప్పుడైతే ఒక కీలక డెసిషన్ తీసుకున్నారో, టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళాలనే ఒక డెసిషన్ ఆయన ఇన్నాళ్ల కెరియర్ మీద ఒక రకమైన దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకు దెబ్బ అన్నానంటే, టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పనులు అన్ని ఇన్ని కావు. సో పేదవాళ్ళని మోసం చేయడం కాడి నుంచి ఇంకా ఆఫీసుల మీద, రాజకీయ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం వరకు చేయాల్సిన మొత్తం చాలా చేశాడు. సో ఆయన చేశాడా లేదా ఆయనతో చేయించారా అన్నది సెకండరీ. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇటు బెయిల్ రాక అటు రోజుకు ఒక కేసు మీద పడుతూ ఇబ్బంది పడుతుంది మాత్రం కన్ఫామ్ గా వల్లభనేని వంశీ. ఒక్కసారి ఆలోచిద్దాం. కొంతమంది టీడీపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, లేదు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళాడు బాగానే ఉంది, కానీ ఆ టైంలో టీడీపీ పార్టీ మీద ఇంకా నారా భువనేశ్వర్ గారి మీద అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు నిజంగా చాలా మందిని బాధించాయి. సో అది ఆ మాట అనుండకూడదు. సో దాని తర్వాత ఆయన వైసీపీ ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ఎటువంటి కేసులు నమోదు అవ్వలేదు కాబట్టి, సరే ఏదన్నా ఒక చిన్న చితకా కేసు పెట్టినా ఏదో పార్టీ ఉంది కాబట్టి నడిచిపోయింది, అలాంటివి ఉన్నాయి. కానీ ఆ టైంలో ఆయన విర్రవీగిపోవడం వల్లే ఇవాళ ఆయనకి ఆ పరిస్థితి వచ్చిందని కొంతమంది, లేదు చేసిన కర్మలు బూమరాంగ్ అని అంటూ మరికొంతమంది న్యూట్రల్ పర్సన్స్. సో ఏది ఏమైనా సరే అసలు వల్లభనేని వంశీకి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆయన ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. ఆయన విజువల్స్ చాలా మనకి అసలు పేలగా అయిపోయి చాలా బాధగా నోట్లో ఏదో ఇలాచి ఏదో పెట్టుకొని నవ్వులుతున్నట్టుగా చాలా ఒక రకమైన సాడ్ యాంగిల్లో వస్తున్నారనమాట. సో వాస్తవానికి ఏంటంటే వల్లభనేని వంశీ మొదటి నుంచి కూడా కాస్త దూకుడు స్వభావం. మీరు వైసీపీలో ఉన్నప్పుడు మనం చూసాం, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాస్త సైలెంట్ అవ్వాలా వద్దన్న సిచ్యువేషన్ లో ఎప్పుడైతే 2025 ఫిబ్రవరి 16న అరెస్ట్ అవుతాడని తెలిసిందో, అరెస్ట్ అయ్యాడో, అప్పటి నుంచి అసలు ఫుల్ సైలెంట్ అయిపోయాడు. ఆయనకు ఆల్రెడీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ పొరపాటున గనక వస్తే చాలా ఇబ్బందులు పడతాడు అని. సో ఆల్రెడీ పడుతున్నాడు. ఇప్పుడు కనీసం బెయిల్ కూడా రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. సో దాదాపు 4-5 కేసులు ఉన్నాయి. 3-4 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ ఒక కేసులో బెయిల్ రాలేదు. అనూహ్యంగా చివరి నిమిషంలో నూజివేడ్ కోర్టులో జడ్జి శ్రీలక్ష్మి గారి ముందు ఆయన హాజరుపరిచే ముందు ఏం జరిగిందంటే, నూజివేడ్ పోలీసులు ఆయన మీద ఉన్న నకిలీ ఇళ్ల పట్టాల కేసు బయటికి తీశారు. సో ఇంకేముంది, దాంతో మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. ఆయనకి ఒక పక్క హెల్త్ బాగాలేదు, ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు, ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు. అసలు టోటల్ గా ఆయన 50-50 ఉన్నారు. ఎలా అంటే అల్లు అర్జున్ చెప్తారు కదా సంధ్య థియేటర్ రేషియోలో 50-50 ఉన్నాను నేను, బ్యాలెన్సింగ్ గా లేను ఆ టైంలో అని చెప్పి. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు వల్లభనేని వంశీ అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పుడు దాకా వల్లభనేని వంశీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, గతంలో ఆయన చేసిన కొన్ని పనులు కావచ్చు, ఇప్పుడు అవన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. సో రాజకీయాలకు మనం అతీతంగా మాట్లాడుకుంటే, ఎవరైనా సరే పార్టీ ఉందని, అధికారంలో ఉందని, మనకు అధికారం ఉందని, నేను ఎమ్మెల్యేనని, ఎంపీనని పిచ్చిగా మాట్లాడితే నిజంగా ఇలాంటి గతే దిక్కవుతుంది చివరికి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇటు ఎప్పుడు ఏ కేసుల మీద పడితే తెలీదు, లేకపోతే అసలు ఉన్న వాటికి బెయిల్ వస్తాయో రాని సిచ్యువేషన్, ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో, ఫ్యామిలీ ఎలా ఉందో ఏమి తెలుసుకోలేని సిచ్యువేషన్. సో నిజంగా వల్లభనేని వంశీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పాలి. సో వాస్తవానికి ఇప్పుడు వల్లభనేని వంశీ సిచ్యువేషన్ చూసిన చాలా మంది వైసీపీ నేతలు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు, ఎప్పుడు ఎవరు వెళ్తారా అంటూ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసు నడుస్తుంది. సో దానికి ఓవరాల్ గా వైసీపీ అధినేతనే ఇంకా టార్గెట్ చేస్తున్నారంటూ వైసీపీ వాళ్ళు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. కానీ అక్కడ రాజకేశ్వరరెడ్డి ఇంకా ఎవరైతే ఓఎస్డీలు ఇంకా వీళ్ళంతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక అరెస్ట్ అయితే మాత్రం చాలా కీలక విషయాలు వస్తాయి. లిక్కర్ స్కామ్ కేసు అయినా, లేకపోతే ఇంకో కేసు అయినా వైసీపీ వాళ్ళే ఎందుకు ఉంటారు అంటే, గతంలో వాళ్ళు చేసిన నిజంగా ఆ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తే మాత్రం అందరూ చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇటు కొడాలి నాని కావచ్చు,
పేరు నాని కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు. సో ఇలాంటి నేతలంతా ఇప్పుడు కొంచెం డైలమాలో పడ్డారు. అంటే మనం బయటకు వచ్చి మాట్లాడొచ్చా? ఇక గుడివాడ అమర్నాథ్, లేకపోతే కొంతమంది మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళు అసలు సైలెంట్ అయిపోయారు అనుకోండి, ఇది వేరే విషయం. సరే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ దూరం అయిపోయారు, అది వేరే విషయం. కానీ ఇటు మాజీ సీఎం జగన్ ఏమో పార్టీని బలోపేతం చేసేందుకు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సో నియోజకవర్గ ఇన్ఛార్జీని పెట్టేశారు, లోక్సభ కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జిని పెట్టేసి వాళ్ళకి ఇష్టారాజ్యంగా పవర్స్ ఇస్తారు. మీ పార్లమెంట్ సెక్టర్ లో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఒక పక్క జగన్ గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇదంతా పక్కన పెడితే ఎందుకు వల్లభనేని వంశీమోహన్ ని బీజేపీలోకి పంపించాలనుకుంటున్నారు అనే దానికి ఒక చిన్న ఆన్సర్ చెప్తా. సో ఇప్పుడు కనుక ఇప్పటికిప్పుడు వల్లభనేని వంశీమోహన్ ని బీజేపీలోకి జగన్ పంపిస్తే ఆయన మీద కేసులు ఏమన్నా తగ్గించే ప్రభావం, లేదంటే బయటకు వచ్చి కనీసం ఫ్యామిలీతో మాట్లాడే అవకాశం కానీ, లేకపోతే అంటే ఉన్న కేసులు ఇక మాఫీ చేస్తే రేపొద్దున హ్యాపీగా జనజీవన సంస్థలు కలిసిపోతాడంటూ కూడా కొన్ని వార్తలు మనకు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒకవేళ జగన్ కనుక మోడీ గారితో మాట్లాడి, లేకపోతే పురంధేశ్వర్ గారితో మాట్లాడి పంపించే అవకాశం ఉన్నా సరే బీజేపీ ఒప్పుకున్నా ఇటు కూటమి సర్కార్ ఒప్పుకోవాలి. కూటమి అంటే 3 పార్టీలు, ఇటు జనసేన ఒప్పుకోవాలి, తెలుగుదేశం ఒప్పుకోవాలి. ఈ 2 పార్టీలు ఒప్పుకుంటేనే ఎవరిదైనా అల్టిమేట్ చంద్రబాబు నాయుడు గారే కదా డెసిషన్ తీసుకునేది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అవన్నీ నిజంగా పిచ్చి వార్తలు అని చెప్పాలి. సో ఒకవేళ లేదు ఇవన్నీ కాదు, అసలు వాళ్ళు వద్దన్నా సరే మేము పార్టీలోకి వస్తాం అని ఒకవేళ జగన్ చెప్పినా, లేకపోతే వంశీ తరఫున వాళ్ళ బంధువులు చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఆయన బయటకు రావాలని అసలు జాయిన్ చేసుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ కేసుల్లో ఉన్నారు. సరే ఇదంతా కేసులు కోర్టులు అవ్వక ముందు ఒకవేళ అప్రోచ్ అయితే కొట్టేసే విధానం ఏమన్నా ఉండేదేమో, ఒక 1% ఛాన్స్. కానీ ఇప్పుడు అసలు 0.001% ఛాన్స్ కూడా లేదు. సో చేసిన పనికి ఇప్పుడు అనుభవించ తప్పదు. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.